దేశవ్యాప్తంగా దాదాపు 15 సంవత్సరాల తరువాత జనగణన ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దీంట్లో ట్విస్ట్ ఏందంటే జనగణన ప్రక్రియ అనేది సాధారణంగా చేసేది ఈసారి 2026లో అనేది డిజిటల్ సెన్సెక్స్ అనేది చేయడం అనేది జరిగింది. దీనివల్ల మనకేంటి ఉపయోగం? దీన్ని చేయడం వల్ల ఇది ప్రజలకి ఎలా ఉపయోగం ప్లస్ గవర్నమెంట్కి ఎలా ఉపయోగం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్ ట్రెండ్. అసలు డిజిటల్ సెన్సెక్స్ అనేది మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల మనకి కావాల్సినటువంటి సమాచారాన్ని గవర్నమెంట్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి సేఫ్గా భద్రంగా ఉంటాయి. మన పర్సనల్గా చూసుకుంటే ఇవి మనం అనవసరమైన సమాచారం కాకుండా వాళ్ళకి మన ప్రైవేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన డేటా మాత్రమే ఇవ్వడానికి డిజిటల్ సెన్సెక్స్ పనికొచ్చింది. ఓకే, కానీ దీనివల్ల సమస్య ఏంటంటే డిజిటల్ సెన్సెక్స్ వలన కొంతమందికి ఫేక్ సంబంధించి చేసే ప్రమాదాలు జరుగుతుంది. కావున అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే చూడండి. ఇది నేను చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్. దీనిపై మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ సెన్సెక్స్ చేయడం వల్ల ఇది చాలామందికి ఉపయోగకరంగా అయింది. తెలంగాణ వాసులకి మే 10కి ఎండ్ అయిపోతుంది. ఏపీ వాళ్ళకి ఇంకొన్ని రోజులు స్టార్ట్ అవుతుంది.